అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్‌కి స్వాగతం. నేను ఒక 2 డేస్ బ్యాక్ రాజేష్ సరిపెల్ల మీద ఒక వీడియో చేశాను. రాజేష్ సరిపెల్ల వివాదం ఏంటి? అసలు ఈ యొక్క గన్నవరం సీట్ గురించి ఏం వివాదం నడుస్తుందనే దాని గురించి, అలాగే హిందూగా నా యొక్క అభిప్రాయాలనేవి చాలా స్పష్టంగా తెలియజేశాను. నేను అనుకున్నట్టే చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు దీని గురించి. ముఖ్యంగా నా మీద వేసిన ముద్ర ఏంటి అంటే, నేను వైఎస్ఆర్‌సీపీ తాలూకు సపోర్టర్, అంటే ఆ పార్టీ సపోర్టర్‌నని, లేదా నేను జగన్ సపోర్టర్‌నని. జగన్ హిందువులకి వ్యతిరేకంగా చేసిన చాలా పనులు, అంటే దేవాలయాల తాలూకు కూల్చివేత గానీ, లేకపోతే అక్కడ జరిగిన రకరకాల చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అవన్నీ ఎవరో పిచ్చివాళ్ళు అని చెప్పి ప్రభుత్వం తరపున తేల్చారు. మరి వాటినన్నింటినీ కూడా మీరు ఏమైనా ఖండించారా అని చాలామంది కామెంట్స్‌లో పెడుతూ ఉన్నారు. నేనిక్కడ వాళ్ళందరికీ చెప్పాల్సింది ఒకే ఒక విషయం ఏంటి అంటే, మన హిందువుల దౌర్భాగ్యమే ఇది. ఎందుకో చెప్తా వినండి. ముందుగా ముస్లిమ్స్‌ని తీసుకుందాం. వాళ్ళు జనరల్‌గానే అందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉంటారు. ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అంటే మత ప్రకారం వాళ్ళంతా కూడా ఒక్కటై దాని మీద పోరాడతారు. అందులో ఎవరైనా గానీ శత్రువుల కింద ఉన్నా గానీ వాళ్ళంతా ఏమవుతారంటే ఈ విషయంలో ఏకమై ఆ మతపరంగా ఎవరైతే అన్నారో, లేకపోతే ఏదైనా ఒక వ్యవస్థ గాని ఉంటే దాని మీద కూడా వాళ్ళు చాలా దారుణంగా పోరాడతారు. అలానే ఇక క్రైస్తవుల దగ్గరికొద్దాం. మనందరికీ తెలుసు క్రైస్తవుల్లో మీ చర్చి, మా చర్చి, నువ్వు నరకానికి పోతావంటే నువ్వు నరకానికి పోతావు, ఇలాంటి గొడవలన్నీ కూడా సర్వసాధారణం. ఆ శివశక్తి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఈ సంగతులన్నీ తెలుసు. ఎన్నో వీడియోస్ మీరు చూసే ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఏదైనా క్రైస్తవ పరంగా లేదా వాళ్ళ మతపరంగా ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే, వాళ్ళు మొత్తం వాళ్ళ మధ్యలో ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా ప్రక్కన పెట్టి వాళ్ళంతా ఏకమైపోయి ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉందో దాని మీద పోరాడతారు. అంతే తప్ప వాళ్ళకి ఆ టైంలో నువ్వు ఆ చర్చు, నేను ఈ చర్చు, నువ్వు చెప్పిందే కరెక్టు, లేదా నువ్వు చెప్పిందే కరెక్టు, ఇలాంటివేవి కూడా వాళ్ళకి గుర్తురావు. ఆ ఇష్యూ వరకే వాళ్ళు తీసుకుంటారు. ఆ ఇష్యూ మీదనే పోరాడతారు. కానీ మన దరిద్రం ఏంటంటే, హిందువుల దగ్గరికి వచ్చేటప్పటికి ఎవడన్నా ఏదైనా ఒక ప్రాబ్లం మీద తన గళం ఎత్తితే సరి. ఇంతకీ వీడు ఎందుకు ఎత్తుతున్నాడు? వీడు ఎత్తడానికి గల కారణాలేంటి? వీడికి దీని వలన చేకూరే లాభం ఏంటి? లేదా వీడేమైనా ఇంకొకరికి వ్యతిరేకం కనుక దీని గురించి మాట్లాడుతున్నాడా? ఇలాంటి సవాలక్ష డౌట్లు వస్తాయన్నమాట. అంటే ఎవడైతే మాట్లాడతాడో వాడిని కనీసం మాట్లాడనీయకుండా చేసేస్తారు. వీళ్ళు మాట్లాడరు సరికదా, మాట్లాడే వాడిని కూడా మాట్లాడనీయకుండా చేసేస్తారు. ఇప్పుడు మనం ఈ రాజేష్ మహాసానా వాడి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. దీంట్లో నేను మాట్లాడిన దాంట్లో ఎంత సహేతుకత ఉంది, దీంట్లో పాయింట్స్ అనేవి అగ్రీ చేసేవి ఎంతవరకు ఉన్నాయి, పోనీ చెయ్యనివి ఎంతవరకు ఉన్నాయి అని విషయం ప్రకారంగా డిస్కస్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే దాని మీద క్వశ్చన్ చేసిన వాళ్ళు కానీ చాలా చాలా తక్కువ. అడిగే వాళ్ళంతా కూడా ఇదేదో నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏదో నేను మాట్లాడినట్టు, కనుక నేను వైసీపీ సపోర్ట్ అయిపోయినట్టు, లేదా జగన్కి చాలా ఇష్టంగా నేను మాట్లాడుతున్నట్టు, మరి జగన్ ఏదో హిందువులకి వ్యతిరేకంగా చేసిన పనుల్ని ఆ రోజు నువ్వెందుకు వ్యతిరేకించలేదు అని మాట్లాడుతున్నట్టు, ఇలా రకరకాల మాటలన్నీ అనేస్తూ ఉన్నారనమాట. ఇది నా ఒక్కడికే కాదు, ఇది ఈవెన్ యూట్యూబ్లో మనం చూసిన హైకోర్టు న్యాయవాదులంట, పెద్ద పెద్ద మేధావులంట, వీళ్ళంతా ఇలానే మాట్లాడుతున్నారు. అంటే అందరి బుర్ర కూడా అదేదో కప్ప బ్రెయిన్ లాగా అక్కడికే ఉండిపోయింది. అది ఇంకా ఎదగట్లేదు. ఎంత దారుణం అండి! విషయం మీద ఎందుకు మాట్లాడరు? నేను రాజేష్ మహాసేన లేదా ఇంకెవరైనా కానీ రాజేష్ మహాసేన గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్న విషయాన్ని ఎందుకు తీసుకోరు? మిగతావన్నీ ఎందుకు దానికి జోడిస్తున్నారు? ఇది హిందువుల వరకు కదా ఉన్న ప్రాబ్లము, అవునా కాదా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడరు? నిజానికి నేను వైసీపీ చేసిన హిందూ వ్యతిరేకత పనుల గురించి ఎక్కడన్నా కానీ వారికి సమర్థిస్తూ మాట్లాడానా? ఎక్కడన్నా మీరు తీసుకోండి. ఏదైనా నా ఫేస్బుక్ పోస్టులైనా తీసుకోండి, లేదా యూట్యూబ్లో వీడియోస్ అయినా తీసుకోండి. నేను ఎక్కడన్నా మాట్లాడానా? మరి మాట్లాడకుండా నా మీద ఎలా అబాండాలేస్తారు? చిన్నప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే, చిరంజీవి ఫ్యాన్ అని, బాలకృష్ణ ఫ్యాన్ అని, లేకపోతే వెంకటేష్, నాగార్జున ఫ్యాన్ అని ఇలాగ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఎవడన్నా చిరంజీవి గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు బాలకృష్ణ ఫ్యానా అనేవాళ్ళు. లేదా ఎవడైనా నాగార్జున గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు వెంకటేషన్ ఫ్యానా అని అనేవాళ్ళు. అంతేగాని చిరంజీవి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాడికి చిరంజీవి నచ్చడు
అనే పాయింట్ అనుకోవచ్చు కానీ వాడికి బాలకృష్ణ ఎందుకు ఇష్టపడాలి అనే పాయింట్ ఆ టైంలో గుర్తొచ్చేది కాదు. పైగా మేము చిన్నపిల్లలం అంతవరకు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఆ చిన్నప్పటి నుంచి ఇంత ఎదిగిన తర్వాత కూడా మన బుర్రలన్నీ ఇలానే ఉండిపోయాయి. చాలా వరకు హిందువుల బుర్రలన్నీ ఇలానే ఉండిపోయాయి. ఏదైనా ఒకటి మాట్లాడితే పక్కదానికి ఏమైనా మనం సపోర్టా, సంబంధం లేకుండానే పెట్టేయడం అతి దారుణంగా అలవాటైపోయింది. ఇప్పుడు నేను రాజకీయంగా అసలు పార్టీలు ఏమేం చేస్తున్నాయి, దాంట్లో ఎవరెవరిది తప్పు అనేది కాస్త వివరిస్తాను. ముందుగా కాంగ్రెస్ పార్టీని తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ చాలా 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 క్లియర్‌గా ఉంది. అది ముస్లింల పార్టీ. ఎంఐఎం కన్నా కూడా చాలా పెద్ద ముస్లిం పార్టీ. అది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదా ముందు నుంచి, ఆ తర్వాత కూడా అది ఎప్పుడు ముస్లిమ్స్‌కే సపోర్ట్. ఇప్పుడు బీజేపీ వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ముస్లిం పార్టీగా అది రూపాంతరం చెందింది. ఎందుకంటే మొన్న బీజేపీ మోడీ వాళ్ళంతా కూడా ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళని పిలిస్తే అయోధ్య తాలూకు రామ మందిర ప్రారంభోత్సవానికి ముస్లిం ఓట్లు ఎక్కడ వీళ్ళకి పడవేమోనని చెప్పి పూర్తిగా వెళ్ళడమే మానేశారు. సోనియా గాంధీ కానీ, లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు కానీ. ఇంకా ప్రతిదానికి కూడా హిందువులను తిడుతూనే ఉన్నారు. కనుక వాళ్ళు పక్కాగా ముస్లిం పార్టీ కనుక దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఇక కాస్తో కోస్తో హిందువుల వైపు ఉంది అంటే బీజేపీయే అని మనం చెప్పక తప్పదు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో కాదు, బట్ గుడ్డిలో మెల్ల. ఇక ప్రాంతీయ పార్టీల వైపు వద్దాం. ఇప్పుడు వైసీపీని తీసుకుందాం. ఆర్థిక పరంగా చూసుకుంటే మనం ఒక 10-15 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోయాం. అభివృద్ధి నిల్లు, సంక్షేమ పథకాలంటూ విపరీతంగా పంచిపెట్టేస్తున్నారు. అది కూడా మన డబ్బులే. ఇది వాళ్ళ తాలూకు పరిపాలనా విషయాలకు వస్తే, ఇక హిందువులకి వాళ్ళు చేసిందేంటి, ఎందుకంటే నేను హిందువుని కనుక హిందువులకి వాళ్ళు చేసిందేంటి అనగానే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ముఖ్యంగా ఈ యొక్క గుడుల పైన వాళ్ళ తాలూకు దౌర్జన్యాలు కానీ, లేకపోతే కూలగొడ్డాలు కానీ, వాటిని సరైన పరిశోధన చేయకుండానే లేదా సరైన విచారణ జరపకుండానే అవన్నీ కూడా ఎవరో పిచ్చివాళ్ళు చేసేసారు అని చెప్పి చెప్పడం అనేది కూడా చాలా చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఈ యొక్క నది ఘాట్ల మీద బాప్తిజం కోసం ఘాట్లంట ఇలాంటివి కూడా స్థాపించడం కానీ, లేకపోతే తిరుపతిని ఎంత దారుణంగా వాళ్ళు తయారు చేశారు అంటే, నేను స్వయంగా వెళ్ళి అక్కడ ప్రసాదంగా అన్నాన్ని తిన్నప్పుడు ఆ అన్నంలో సాంబార్ ఇస్తే కిందకు కూడా కనీసం పడేది కాదు. అంత అనకూడదు కానీ అంత దారుణంగా ఉంది అక్కడి అన్నం. చూస్తే కోట్లకి కోట్లు వస్తాయి, కానీ కనీసం ఒక మంచి అన్నం తినే పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళే భక్తులు లేరు. సో ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న తప్పులే. ఆలయ భూముల్ని విపరీతంగా అమ్మేస్తున్నారు లేదా దండేసుకుంటున్నారు. ఇది వైసీపీ తాలూకు పాలన హిందువులను ఉద్దేశించి. పోనీ మిగతా పార్టీల వరకు వెళ్తే పోనీ టీడీపీ ఏమన్నా బాగా హిందువులను ఉద్ధరించేసిందా అంటే, వాళ్ళు ఎన్నికలలో మేము విజయం సాధిస్తే మేమిచ్చే వాగ్దానాలు అని చెప్పి ఏమంటున్నారు అంటే, వక్ఫ్ బోర్డుని ముస్లింల కోసం చట్టబద్ధం చేస్తామని. అలాగే క్రైస్తవులకి ఏమంటున్నారంటే దళిత క్రైస్తవులు అంట. దళిత క్రైస్తవులు ఏంటి? ఆ దళిత క్రైస్తవులకి చట్టబద్ధత కల్పిస్తాము అంటే, ఎవరైతే ప్రజెంట్ హిందువుల్లో ఉన్న దళితులు ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారో అది కన్వర్ట్ అయిన తర్వాత క్రైస్తవులు అంటే, ఈ యొక్క ఎస్సీలో ఉండే ఈ దళితులు క్రైస్తవంలోకి కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగానే మారుతారు. మహా అయితే వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ ఇప్పుడు వస్తుంది. వాళ్ళకంట ఈ యొక్క ఎస్సీ రిజర్వేషను మేము ఇస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే ఈయన ఏమంటున్నారంటే, క్రైస్తవంలోకి ఈ యొక్క దళితులు మారినా కానీ ఎస్సీ రిజర్వేషన్ ఇస్తాము అంటే మత మార్పిడికి గేట్లు తెరిచేస్తున్నట్టు అఫీషియల్గా. ఇప్పుడు హిందుత్వంలో ఉన్న ఈ కాస్త కోస్తో దళితులు కూడా మిగలరన్నమాట. ఇది రాజ్యాంగపరంగా చూసుకున్నా, చట్టబద్ధంగా చూసుకున్నా క్రైస్తవులు క్రైస్తవులే అవుతారు. అందులో దళితులు అనేవాళ్ళు ఉండరు. దళితులు అనేవాళ్ళు కేవలం హిందుత్వంలో మాత్రమే ఉంటారు. రాజ్యాంగం రాసేటప్పుడు స్వాతంత్రానికి ముందు ఏం జరిగింది అంటే, క్రైస్తవులకి కానీ లేకపోతే ఇటు ముస్లిమ్స్కి కానీ రిజర్వేషన్స్ ఇవ్వాలా అనే ఒక చర్చ జరిగింది. ఆ టైంలో క్రైస్తవులకి ప్రతినిధిగా ఉన్న హెచ్సి ముఖర్జీ అనే ఒక క్రైస్తవ నాయకుడు అనమాట. ఈయన కలకత్తాకి చెందినవాడు. ఆయన ఒక తీర్మానం చేశాడు. ఏంటనంటే, మా క్రైస్తవులకి ఎటువంటి రిజర్వేషన్ కూడా వద్దు అని ఆయన తీర్మానం చేసి, ఆ తీర్మానాన్ని ఆయన పార్లమెంట్లోనే చేశాడు. అలాగే ముస్లిమ్స్కి కూడా ఎటువంటి రిజర్వేషన్స్ ఉండకూడదు అని ఆ టైంలోనే తీర్మానాలు జరిగాయి మతపరంగా.
అయితే రిజర్వేషన్స్ ఎవరికి ఇవ్వాలి అంటే కేవలం హిందువుల్లో ఉన్న వాళ్ళకే, ఎస్సీలకు కానీ ఎస్టీ వాళ్ళకి కానీ. ఆ తర్వాత ఇవన్నీ చేర్చబడ్డాయి. ఏంటి అంటే ఎస్సీలుగా ఉన్నవాళ్ళు కన్వర్ట్ అయ్యి క్రైస్తవంలోకి వెళ్ళినా బీసీసీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అనేది. అంతకు ముందు కూడా అది లేదు. ఇది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దీన్నేమంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ చేసేస్తారంట. అంటే క్రైస్తవంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ రిజర్వేషన్ ఈయన ఇప్పిస్తారంట. అంటే ఇంత దారుణంగా హిందువులని మభ్యపెడుతూ ఇతర మతాల వారి తాలూకు ఓట్ల కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తున్నారు. మరి దీంట్లో తప్పెవరిది? ఇప్పుడు జనసేన గురించి కూడా మాట్లాడదాం. అక్కడక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మత మార్పిళ్ళ గురించి మాట్లాడింది నిజమే. ఆయనకి కాస్త కోస్తో హిందూ సపోర్టర్గా 1-2 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. కానీ మొన్న మధ్య క్రైస్తవ పాస్టర్లను కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇవి ఏవైతే ఈ ఆలయాల తాలూకు ధ్వంసం గురించి జరుగుతున్నాయి కదా, అంటే ఆ కాలంలో జరిగాయి వైసీపీ ఉండే టైంలోన, అవి పిచ్చి వాళ్ళు చేశారు అని అప్పుడు వచ్చేటప్పుడు ఈయన ఏమన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు దాని మీద గట్టిగా కూడా విచారం జరపండి అని. అయితే అలా ఎందుకు చెప్పారు అని అంటేనంట, క్రైస్తవులు ఎక్కడైతే అంటే ఇలా చేశారేమో అని మిగతా జనాలందరూ అనుకుంటారేమో, ఆ పిచ్చివాళ్ళని రుజువైతే ఈ క్రైస్తవులు తప్పిపోతారు కదా అనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను అని చెప్పి ఆయన పబ్లిక్గా చెప్పారు. అంటే ఏంటి 500 గుళ్ళను ఈ యొక్క పిచ్చివాళ్ళే మొత్తం కూలగొట్టేశారా, తోసేశారా? విరిచేయడం కానీ లేకపోతే అగ్గిపెట్టేయడం కానీ విగ్రహాల ధ్వంసం కానీ చేసేసారా? అది ఎవరు చేశారో మనకు తెలీదా? ఏ మతాలు ఈ యొక్క విగ్రహాలను కానీ లేకపోతే ఆలయాలను కానీ ద్వేషిస్తున్నాయో మనకు తెలీదా? అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారంటే ఎందుకోసం అన్నారు? ఆయనకి క్రైస్తవుల తాలూకు ఓట్లు కావాలి కనుక. మరి ఎందుకు? ఇప్పుడు మనం తీసుకుంటే ఆంధ్రాలో 3 పార్టీలు ఉన్నాయి. బీజేపీ అక్కడ ఉన్నా కానీ అది అంత స్ట్రాంగ్గా లేదని మనందరికీ తెలిసిన విషయమే. సో ఇటు తెలుగుదేశం తీసుకున్నా, అటు వైసీపీ తీసుకున్నా, అటు జనసేన తీసుకున్నా అన్నీ కూడా హిందువులకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాయి. మరి ఎందుకు మాట్లాడుతున్నాయి ఇలా? అంటే కేవలం ఇది హిందువుల తాలూకు తప్పనే నేను చెప్తాను. హిందువుల తాలూకు లోపమనే నేను మాట్లాడతాను. ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. ఈ రాజేష్ అనే వ్యక్తి, మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఉదంతమే తీసుకోండి. ఎంతగా నేనేదో వైసీపీని సపోర్ట్ చేస్తున్నానో లేకపోతే టీడీపీకి వ్యతిరేకమనో మాట్లాడుతున్న వాళ్ళే కానీ విషయాన్ని విషయంగా తీసుకొని అవును ఇది హిందువులకి చాలా ప్రాబ్లమైన విషయమే అని ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకొంతమంది ఏమంటారంటే రాజేష్ ఎప్పుడో 6 సంవత్సరాలు 7 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు కదా అవి, ఇప్పుడు వాటిని మనం ఎలా తీసుకుంటాము అని. నిజమే. కానీ ఒక్కటి మనం గమనిస్తే రాజేష్ అనే వ్యక్తి గత 6-7 సంవత్సరాలుగా ఆయన అవసరార్థం ఎన్నైనా మాటలు మాట్లాడాడు, ఎన్నైనా మాటలు మార్చాడు. అవన్నీ కూడా అవసరార్థం జరిగిందే. మరి ఇప్పుడు కూడా హిందువుల ఓట్లు అనేవి ఆయనకు అవసరం కనుకనే ఆయన హిందువులకి మంచి చేసుకోవడానికే నేను మారాను అని చెబుతున్నాడేమో. ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు ఆయన నిజంగా మారాడని? రేపు పొద్దున్న ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత ఆయనకున్న హిందూ ద్వేషం అంతా కూడా ఉపయోగించి హిందువులను ఒకవేళ తక్కువ చేయడం కానీ లేకపోతే వాళ్ళ మీద తన పవర్ని ఉపయోగించడం కానీ చేస్తే ఆ రిస్క్ ఎవరు పడతారు, ఎవరు భరిస్తారు? అది నా పాయింట్. దీని మీద గ్యారంటీ ఎవరు ఇవ్వగలరు? ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో రాజేష్కి సపోర్ట్గా, మరి వాళ్ళంతా గ్యారంటీ ఇవ్వగలరా? నేను అంటున్నది అది. ఆ పాయింట్ని ఎందుకు క్యాచ్ చేయట్లేదు? ఎవరి గురించి మాట్లాడాలి? వ్యతిరేకంగా అంటే ఇక్కడ హిందువులు వాళ్ళని వాళ్ళు కించపరుచుకునే లేదా ఇతర పార్టీల వాళ్ళు వాళ్ళ మీద పడే విధంగా హిందువులే ప్రవర్తిస్తున్నారు. నేను ఎంతమందిని వ్యతిరేకించాలి? ఇక్కడ నా ఉద్దేశం నేను ఎవరినో ఒకరిని పెట్టి హిందువులు చేసే తప్పుల్ని గురించి అడగడమే నా ఉద్దేశం. అందుకు నేను రాజేష్ మహాసేన అనే ఒక వ్యక్తిని తీసుకున్నాను. అంతే తప్పించి నేనేదో వైసీపీకి సపోర్ట్ అనో లేకపోతే టీడీపీకి వ్యతిరేకమనో లేకపోతే ఇంకొకటనో కాదు. నేను రాజకీయంగా ఏ పార్టీకి చెందినవాడిని కాను. నేను హిందువుని. హిందువు గురించే మాట్లాడతాను. హిందూకు సపోర్ట్ చేస్తే ఏ పార్టీనైనా మెచ్చుకుంటాను. హిందువుకి కానీ ఎవరైనా కానీ ఒకవేళ ద్రోహం చేయాలని చూసినా, వాళ్ళకి కష్టపెట్టాలని చూసినా ఏ పార్టీ అయినా కానీ అడుగుతాను. చివరికి అది బీజేపీ అయినా కానీ ప్రశ్నిస్తాను. ఇది నా తాలూకు క్లియర్ కట్ ఎజెండా. ఇప్పటికైనా మీ అందరికీ అర్థమైందని నమ్ముతూ జై హింద్, నమస్కారం.